అందరికీ ఏ ఉద్యోగమైనా కనీసం వారానికి ఒక 4 సెలవు దినాలు ఉంటాయి కదా. అలా 4 సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్నీ మాట్లాడుకుని అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజిత్ అని. సో నాకేమనిపించిందంటే, మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడను, మాట ఇవ్వను. దీని ఈ ఓజీ యూనివర్స్, ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ డీసీ కామిక్స్ చదివేటప్పుడు చదివాను. మన చెన్నై సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు, మేబీ యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఇట్ శ్రేయాజ్. కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళి చిన్న బుక్ షాప్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ షాప్లో కామిక్స్. సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ చిన్నప్పుడు ఇప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, అది నాకు గుర్తొచ్చింది. మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి, ఓజీ మన పుట్టకముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను. అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించిందంటే, వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫుల్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి, అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజిత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చారంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్. సుజిత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమన్ టీంలో ఎవరు, రామ్ జోగయ్య గారు అబ్బాయి బయటికి రావాలి, ఇతనిలో ఎమినెం లాంటి ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకునే పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే